హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ సిలో యూనిట్ నెంబర్ 18, దట్ ఈస్ డెలివరీ ఛానల్స్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. ఇదంతా కూడా టోటల్ ఓవరాల్ సబ్జెక్ట్ అంతా కూడా టెక్నికల్ అండి. సో దిస్ ఇస్ ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ అండ్ డైరెక్ట్ ఛానల్స్. అంటే డెలివరీ ఛానల్స్ అంటే మనం ఇచ్చే సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, అంటే ఓపెనింగ్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్స్, తర్వాత ఫండ్స్ ట్రాన్స్ఫర్స్, మోస్ట్లీ ఇవే కదండి మనం చేసేదంతా కూడా. సో ఇవన్నీ కూడా బ్రాంచెస్లోనూ మనం చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ as a డెలివరీ, అండ్ రెండరింగ్ ద సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ ఏ డెలివరీ. ద ఛానలైజ్ చేయడం అంటే ఏంటంటే అది ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఫిజికల్ అండ్ డైరెక్ట్ ఛానల్స్ అంటే ఏంటి అంటే, ఫిజికల్ అంటే డైరెక్ట్గా మనం బ్రాంచ్కి వెళ్ళి మన సర్వీసెస్ మనం పొందడం అన్నమాట. సో ద బ్రాంచ్, బ్యాంకింగ్ సెంటర్ ఆర్ ఫైనాన్షియల్ సెంటర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, is the retail location where a bank and a credit union or other financial institutions offer a wide range of face-to-face and automated services to its customers. That is nothing but a branch is face-to-face service. ఇంకా అదర్ ఛానల్ ఏంటి అంటే కనుక ఎక్స్టెన్షన్ కౌంటర్. ఇది ఫిజికల్ దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ కౌంటర్ ఏంటంటే ఇట్ ఈస్ సెటిలైట్ కదా. అంటే ఇప్పుడు సపోజ్ మీరు కాలేజెస్ ఉన్నాయనుకోండి, కాలేజెస్లో మీకు ఎక్స్టెన్షన్ కౌంటర్స్ అని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాంచ్ అనేది వైబుల్ కాదు కాబట్టి అక్కడ సెపరేట్గా ఒక ఎక్స్టెన్షన్ కౌంటర్ లాంటిది పెడతారు, చిన్న రూమో లేకపోతే ఎంతో వాటిలో, విత్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందులో మోస్ట్లీ దే విల్ డీల్ విత్ దట్ డీడీస్. స్టూడెంట్స్ కావాల్సి వచ్చినవే కదా డిపాజిట్ చేయడం, విత్డ్రాస్ చేయడం, డీడీస్ అంతకన్నా ఎక్కువే ఉంటాం. అక్కడ లోన్స్ కానీ అటువంటివి తక్కువ ఇవ్వడం. ఓకే, ఇట్ ఈస్ నాట్ గోల్డ్ లోన్స్ ఇవ్వడం కానీ అటువంటివి ఏమి ఉండవు, ఎందుకంటే సేఫ్ ఇవన్నీ కావాల్సి వస్తుంది. సో సేఫ్ ఇవన్నీ కావాల్సి వస్తే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాంచ్ అవుతుంది. సో వితౌట్ దట్ లిమిటెడ్ ఎక్స్టెన్షన్ ఓన్లీ, limited extent only they will operate that banking services. That is called as the extension counter అంటాం. Everybody you know very well. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ అండ్ రిమోట్. సో దీని ఏంటంటే ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ టెల్లర్ సిస్టమ్, టెల్లర్ మిషన్స్ అంటాం, ఏటీఎంస్. యూ ఆల్ నో వెరీ వెల్ దిస్ వన్. ఇందులో దాని ఇంకొక పేరు కూడా ఏంటంటే ఆటోమేటెడ్ బ్యాంకింగ్ మిషన్ అని కూడా అంటాం. ఇందులో చేసేది ఏంటంటే మన క్యాష్ సర్వీసెస్, వేర్ ఎవర్ దట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, హ్యూమన్ ఇంటర్వెన్స్ లేకుండా జస్ట్ మిషన్ ఓరియంటెడ్గా జరుగుతాయి. దట్ ఐ నీడ్ నాట్ టెల్ అబౌట్ దిస్. నెక్స్ట్ ఇందులో మనకు ఎక్స్టెండ్ అయ్యే సర్వీసెస్ ఏంటి అని అంటే జనరల్గా వీ విల్ థింక్ ఆఫ్ ఓన్లీ క్యాష్, కానీ ఇవన్నీ కూడా మీకు ఆప్షనల్ కింద వస్తాయి అన్నమాట. అంటే క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే ఈ సర్వీసెస్ కూడా ఇస్తాడు మీకు ఆన్సర్స్ రూపంలో. మనం వీ మే గెట్ డౌట్ యాక్చువల్గా ఇవన్నీ ఉన్నాయా, ఎందుకంటే మనం ఫెమిలియర్ ఏంటంటే జనరల్ వీ వాంట్ యూజ్ అదర్ సర్వీసెస్ ఇన్ దట్ ఏటీఎంస్. అవి ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాష్ విత్డ్రాయల్, క్యాష్ డిపాజిట్, ఇది మనకు తెలిసినదే. అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఓకే. తర్వాత రెగ్యులర్ బిల్స్ పేమెంట్స్, తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ అండ్ పర్చేజ్ ఆఫ్ రీలోడ్ వోచర్స్ ఫర్ మొబైల్స్. అంటే మన మొబైల్ రీఛార్జింగ్, ఇవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఏటీఎంలో మనకి దొరుకుతాయి. అప్పుడు డిపెండ్ అపాన్ దట్ బ్యాంక్ టు బ్యాంక్ అనుకోండి వేరే అవుతాయి, కొన్ని సర్వీసెస్ ఉండకపోవచ్చు కొన్ని ఏటీఎంస్లో, బట్ these are the full-fledged services available through these ATMs. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ వస్తే ఏంటి, వైట్ లేబుల్ ఏటీఎం, బ్రౌన్ లేబుల్ ఏటీఎం ఇలా ఉన్నాయి. వైట్ లేబుల్ ఏటీఎం అంటే ఏంటనేది అడుగుతాడు ఇక్కడ. దిస్ ఈజ్ ఎన్ ఏటీఎం, ఓకే, ఆపరేటెడ్, ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై నాన్ బ్యాంక్ ఎంటిటీస్, అంటే ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్న చూడండి. ఆ రకంగా మీకు దే విల్ ఓన్, వాళ్ళే దీని ఓనర్షిప్ అండ్ ఆపరేటెడ్ బై దీస్ ఎన్బిఎఫ్సిస్. ఇకపోతే ఇందులో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పర్పస్ కోసం రిమోట్లీ కనెక్టెడ్ పీపుల్కి పెనెట్రేట్ అవ్వడం కోసం ఈ ఫెసిలిటీ వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారన్నమాట. సో దీంట్లో అందుకు వైట్ లేబుల్ ఏటీఎం పర్పస్ అది కూడా అదే. ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ ఓన్లీ సెటప్ దీస్ ఏటీఎంస్ అండ్ ఓన్ బ్రాండ్ ఆఫ్ ఏటీఎంస్ ఇన్ ది కంట్రీ. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. టాటా లాంచ్డ్ ది ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎం ఇన్ ఇండియా అండర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ దట్ ఇండి క్యాష్. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్, రైట్. నెక్స్ట్ బ్రౌన్ లేబుల్ ఏటీఎం. ఇది ఏంటంటే ఏటీఎంస్ ఆర్ ఓన్డ్ అండ్ మెయింటైన్డ్ బై సర్వీస్ ప్రొవైడర్, వేరాజ్ ఎ స్పాన్సర్ బ్యాంక్ whose brand is used on ATM takes care of cash management and నెట్వర్క్ కనెక్టివిటీ. అంటే ఏంటంటే ఈ ఏటీఎంస్ ఎలా ఉంటాయి అంటే, ఏదైతే బ్యాంక్ స్పాన్సర్ చేస్తుందో వాళ్ళు క్యాష్ మేనేజ్మెంట్ను నెట్వర్క్ కనెక్టివిటీ అని చూసుకుంటూ ఉంటారు. బట్ ఏటీఎంస్ ఎవరికి ఓనర్స్ ఎవరు అంటే కనుక ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై, మెయింటైన్డ్ బై దట్ సర్వీస్ ప్రొవైడర్.
ఓకే. అది. అంటే సర్వీస్ ప్రొవైడరు అంటే ప్రాపర్టీ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడర్. ఏటీఎం ఏటీఎం దిస్ బ్రౌన్ లేబుల్ ఏటీఎం. బట్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ నెట్వర్క్ కనెక్టివిటీ అనేది చూసుకునేది మాత్రం స్పాన్సర్ బ్యాంక్. ఈ డిఫరెన్సియేషన్ మాత్రం గుర్తుపెట్టు. ఆన్ సైట్ ఏటీఎంస్ అంటే కనెక్టెడ్ టు ద బ్రాంచ్. యూ నో వెరీ వెల్. ఓకే. ఆఫ్ సైట్ ఏటీఎంస్ అంటే ఇట్ ఈస్ అవే ఫ్రమ్ దట్ బ్రాంచెస్. ఎందుకంటే ఆపరేషనల్‌గా ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో మీకు బ్రాంచ్ పెట్టడం అనేది కుదరనప్పుడు ఏం చేస్తారంటే టు ఫెసిలిటేట్ ద కస్టమర్స్ ఇన్ దట్ లొకేషన్ ఏటీఎంస్ అనేది ప్లేస్ చేస్తారు. ఇట్ ఈస్ టోటలీ అవే ఫ్రమ్ దట్ బ్రాంచ్. అదే ఇక్కడ చెప్తారన్నమాట. దిస్ ఈస్ డన్ టు ఎన్ష్యూర్ ద బ్యాంక్ రీచెస్ అవుట్ to more geographical areas and that people are able to use its services even when there is no bank branch in that area. Next we are coming to that point of sale. POS machines antam. అది ఏంటి అంటే computerized replacement for cash register which can process credit and debit cards. A customer needs to enter a card pin to complete the transaction using the POS terminal. ఇక్కడ ఏంటంటే just like it is మనం ఉపయోగిస్తున్న మెర్చెంట్స్ దగ్గర ఉపయోగిస్తాం కదండి POS మిషన్ అవే. ఓకే. పెట్రోల్ బంక్‌లోనే అట్లా ఉంటాయి కదా! దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాస్ పాస్ మిషన్స్ అంటాం. దట్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ అంటాం. ఇదేంటంటే జస్ట్ రిజిస్టర్‌లా ఉంటుందన్నమాట. క్యాష్ రిజిస్టర్‌లా ఉంటుంది. అక్కడ మీ ట్రాన్సాక్షన్స్ డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా మనం చేస్తాం. బై మేకింగ్ ఆఫ్ దట్ సెక్యూరిటీ పిన్. నెక్స్ట్ ఇందులో హౌ టు ఇన్‌స్టాల్ వన్. ఇఫ్ యూ ఆర్ ఎ మర్చెంట్ అయితే గనక దే కెన్ బి రిక్వెస్ట్ ద బ్యాంక్ వేర్ యూ హావ్ ఎన్ అకౌంట్ టు ఇన్‌స్టాల్ పాస్ మిషన్స్ టు బై అట్ యువర్ ఎస్టాబ్లిష్‌మెంట్. అదేంటంటే వాడు గనక మర్చెంట్ గనక బ్యాంక్ అకౌంట్‌లో ఉంది. ఎక్స్ అనే బ్యాంక్‌లో అకౌంట్ ఉందనుకోండి. అది గనక అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్స్ అనే బ్యాంక్ వీడికి పాస్ మిషన్ అనేది ఇన్‌స్టాల్ చేస్తుంది. చేసిన తర్వాత దానికి రెంటల్ పే చేయాల్సి వస్తది. ఇకపోతే దాని మీద కార్డ్ యూసేజ్ అవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనుకోండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్‌స్టాలింగ్. తర్వాత వాట్ ఆర్ ద చార్జెస్? ద ఎండ్ కస్టమర్ డజంట్ హావ్ టు పే ఎనీ చార్జెస్ ఫర్ స్వైపింగ్ హిస్ క్రెడిట్ కార్డ్, డెబిట్. అంటే ఎవరైతే మనం కార్డ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకేమి చార్జెస్ ఏమి ఉండవు. ఓకే. చార్జెస్ పడవు. నెక్స్ట్ ఎవరికి బెనిఫిట్ అంటే మర్చెంట్‌కి బెనిఫిట్ అదే చూద్దాం. సెపరేట్ చార్జెస్ ఫర్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్. దీనికి ఏంటి అంటే ఎండీఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటాం. ఈ అబ్రివియేషన్స్ ఇంపార్టెంట్. మర్చెంట్ డిస్కౌంట్ రేట్. దానికి క్యాపింగ్ ఉంది. క్యాపింగ్ అంటే దిస్ అమౌంట్ సీలింగ్ షుడ్ నాట్ క్రాస్. లేదనుకుంటే వాళ్ళ డిస్కౌంట్ రేట్స్ అన్నీ కూడాను అంతకన్నా తక్కువ ఉండటానికి లేదు. బియాండ్ దట్ ఉండటానికి లేదు. అదేంటంటే డెబిట్ కార్డ్స్ దగ్గర నో చార్జెస్. ఎండీఆర్ ఈస్ క్యాప్డ్ ఫర్ డెబిట్ కార్డ్స్ బట్ నాట్ ఫర్ క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్‌కి ఏమి ఉండదు. దీనికి మాత్రం క్యాపింగ్ ఉంటుంది. డిస్కౌంట్ రేట్. అది ఏంటి అంటే ఆర్‌బీఐ క్యాప్డ్ దట్ ఎండీఆర్ ఫర్ డెబిట్ కార్డ్స్ ఎట్ 0.75% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్ ఫర్ వాల్యూ అప్ టు 2000 అండ్ 1% ఫర్ ద ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ఫర్ వాల్యూ అబౌట్ 2000. అంటే బిలో 2000 అప్ టు 2000 వరకు 0.75% ఈస్ దట్ ఎండీఆర్ ఫర్ డెబిట్ కార్డ్స్. అబౌట్ 2000కి 1% కింద చార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఫర్ క్రెడిట్ కార్డ్స్ ద ఎండీఆర్ వేరీస్ బిట్వీన్ 1 అంటే ఇక్కడ క్యాప్ పెట్టిందంటే ఏంటంటే ఆ ఫిక్స్డ్ లిమిట్ పెట్టేసినట్టే. కానీ బట్ ఇక్కడికి ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ రేంజ్ చేస్తారు. 1.5% to 2.5% డిపెండింగ్ అపాన్ దట్ బ్యాంక్ దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. Following the withdrawals of legal tender status to be the old 500,000 currency notes, the RBI has asked the bank waiver of that MDR. Of course, ఆ టైంలో ఏం చేశారంటే వైవర్ చేశారు అది. అండ్ ఎండీఆర్ క్యాప్ ఆల్సో రిడ్యూస్డ్ ఇన్ ది 2007. ఇది ఓల్డ్ డేటా కూడా మీకు అక్కర్లేదు అనుకోండి. అంటే సమ్ టైమ్స్ ఆర్బీఐ విల్ టేక్ సమ్ ఇనిషియేటివ్ ఇన్ రిడ్యూసింగ్ అండ్ చేంజింగ్ దట్ ఎండీఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్స్. ఓకే. సో ఇన్ దిస్ పీరియడ్ అంటే ఆ టైంలో 2017లో పెట్టిందంటే ఎండీఆర్ క్యాపింగ్ ఎప్పుడు 0.25% ఫర్ డెబిట్ కార్డ్స్ పెట్టింది. నార్మల్‌గా అయితే 0.75, బట్ అట్ ద టైమ్ ఇట్ మేడ్ ఇట్ రేట్ ఈస్ 0.25% ట్రాన్సాక్షన్ అప్ టు 1000 అండ్ 0.5% ఫర్ ట్రాన్సాక్షన్స్ అబోవ్ 1000 అప్ టు 2000. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్. మొబైల్ బ్యాంకింగ్ అనేది ఇట్ ఈస్ ఎ ఫెసిలిటీ enable the customers to perform banking tasks on their mobile phones itself.
Okay. See, naturally, this will be provided by the most of the banks in India and abroad also. Customers can make use of the mobile bank to view their account balances. General mobile bank లో ఏం చేస్తాం, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్స్ ఇవన్నీ చేయొచ్చు. There are various different types of మొబైల్ బ్యాంకింగ్. మొబైల్ బ్యాంకింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే SMS బ్యాంకింగ్, USSD బేస్డ్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ యాప్స్. SMS అంటే స్మాల్ మెసేజ్ సిస్టమ్, తెలుసు కదా మీకు. అంటే ఏదైనా మెసేజ్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు బేసింగ్ అదర్ మెసేజెస్. అండ్ USSD అంటే దట్ ఈజ్ మనం చూస్తుంటాం *19# ఇవన్నీ కూడా. ఓకే. సో ఇవన్నీ కూడా మన BSNL ఆపరేషన్స్, మన సిమ్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, డేటా ఎంత ఉందని ఎంక్వైరీ చేసినప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం. *123 12#. అలాగే బ్యాంకింగ్లో కూడా మీకు ట్రాన్సాక్షన్స్ కానీ తెలియాలంటే కనుక ఈ ఒక ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ USSD. అన్నీ కూడా మొబైల్ ద్వారా చేస్తాం. సో అబ్రివేషన్ అడుగుతాడు. USSD అంటే అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సమ్ ఆఫ్ ద బ్యాంక్స్ లైక్ SBI, కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఓన్ నేమ్తో బ్రాండ్ నేమ్స్ తోటి వాళ్ళు కొన్ని చేసుకుంటున్నారు. అది SBI హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీసెస్ లైక్ లోన్ డిస్బర్స్. నెక్స్ట్ ఏంటంటే లోన్ డిస్బర్సల్స్ అండ్ లింకింగ్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్ దేర్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అన్ని కూడా వాళ్ళు మొబైల్ బ్యాంకింగ్ యాప్స్కి లింక్ చేసుకున్నారు. అప్రూవల్స్ అవన్నీ కూడా. అండ్ బ్యాంక్ ప్రొవైడ్స్ మొబైల్ బ్యాంకింగ్ క్లయింట్స్ ఆన్ ద డిఫరెంట్ వేస్ ఇన్ స్టడీ హియర్. ఎలాగ చేస్తారు అంటే కనుక దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ అయితే కనుక SBI యోనో వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అలాగే ICICI బ్యాంక్ అయితే కనుక iMobile. ఇలాగా. సో ఇవన్నీ కూడా మొబైల్ అప్లికేషన్స్కి త్రూ స్మార్ట్ ఫోన్స్ చేసుకునేలాగా దే ఆర్ ఎక్స్టెండింగ్ దిస్ మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీ. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్ ఓవర్ SMS. అది చెప్పాను కదండి, మెసేజ్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ పొందవచ్చు. దట్ ఈస్ కాల్డ్ SMS బ్యాంకింగ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ USSD. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మొబైల్ బ్యాంకింగ్ ఓవర్ అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. సో మూడు డిఫరెంట్ వేస్, దట్స్ ఆల్. అండ్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్, IMPS. IMPS అంటే అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. ఏంటిది అంటే ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎనేబుల్డ్ 24/7, నిరంతరంగా, దానికి టైమింగ్స్ అంటూ లేవు. తర్వాత దీన్ని IMPS సిస్టమ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ విల్ బి ఎక్స్టెండెడ్ క్యారీడ్ అవుట్ బిట్వీన్ 2 బ్యాంక్ అకౌంట్స్ ఇన్ రియల్ టైమ్. బిట్వీన్ 2 బ్యాంక్ అకౌంట్స్ ఇన్ రియల్ టైమ్. రియల్ టైమ్ అంటే ఇన్స్టంటేనియస్. ఓకే. అండ్ ఇది దట్ ఈజ్ ఇమీడియట్ అర్థం. IMPS ఫండ్స్ ట్రాన్స్ఫర్ కెన్ బి డన్ త్రూ ఆన్లైన్ బ్యాంకింగ్ యాజ్ వెల్ as మొబైల్ బ్యాంకింగ్. ఈ IMPS సర్వీస్ అనేది 2 ఫెసిలిటీ ద్వారా కూడా పొందొచ్చు. ఒకటి ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ ద్వారాను, రెండు ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. అంటే ప్రీవియస్గా మనకి ఏంటంటే IFSC అనేది ఉండేది. IFSC కూడా ఉంది. దిస్ అనదర్ వే ఆఫ్ త్రూ మొబైల్ ఓరియంటెడ్ దిస్ అప్లికేషన్ అనమాట. ఓకే. ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ లాంచ్ 2010లో లాంచ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ వైడ్లీ ఎలక్ట్రానిక్ పేమెంట్ అక్రాస్ ఇండియా. నెక్స్ట్కి వస్తే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ IMPS చూద్దాం. To enable bank customers to use mobile instruments as a channel for accessing their bank accounts and remit funds. Mostly ఆ పర్పస్ కోసమే మనం దిస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా చేస్తూ ఉంటాం. మేకింగ్ పేమెంట్ సింప్లర్ జస్ట్ విత్ ద మొబైల్ నెంబర్ ఆఫ్ ద బెనిఫిషరీ, దట్స్ ఆల్. మొబైల్ నెంబర్ ఆఫ్ ద ఓన్లీ మొబైల్ నెంబర్ ఉంటే చాలు. బేసింగ్ ఆన్ దట్ దాన్ని బట్టి బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి వీ కెన్ మేక్ ద పేమెంట్స్ త్రూ దిస్ IMPS. Next, to subserve that goal of the Reserve Bank of India in electronification. Okay. To facilitate mobile banking system already introduced in India with the Reserve Bank of India. Okay. To build the foundation for full range of things. So, these 2 points important. First, IMPS transfer via MMID and mobile numbers. These 2 కావాలి. ఒకటి MMID కావాలి, 2 mobile numbers కావాలి. ఎలా చేస్తాం? With IMPS, it is easier to transfer money through mobile number. First, దీనికి ఏం చేయాలంటే ఆల్ ఆఫ్ యూ నీడ్ టు డూ ఏ రిజిస్టర్. ఫస్ట్ అయిన మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్. చేసుకుంటే కనుక సరిపోతుంది. మిగతా అంతా కూడా మనకి IMPS ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఇఫ్ నాట్ ఆన్లైన్, యూ కెన్ విజిట్ ద నియరెస్ట్ బ్యాంక్. ఒకవేళ ఆన్లైన్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేకపోతే బ్రాంచ్కి వెళ్తారు. ఈ MMID ద్వారా మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే. యూ హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్ అండ్ యూ విల్ గివెన్ ఏ 7-digit MMID. అంటే మనంతా మన MMID జనరేట్ చేసుకోవచ్చు. లేని పక్షంలో వన్స్ యూ హ్యావ్ మొబైల్ నెంబర్ ఈజ్ రిజిస్టర్డ్, యూ విల్ బి గివెన్ ఏ 7-digit MMID కోడ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్.
ఒక జస్ట్ యూనిక్ నెంబర్ లాంటిది మాట్లాడేది. మనకు ఆధార్‌లో నెంబర్ ఎలాగ ఉంటుందో మనకు స్పెసిఫిక్‌గా అలాగే ఎంఎంఐడీ అనేది ఉంటుంది. ఎంఎంఐడీ కోడ్ ఈజ్ ఎసెన్షియల్ టు ఇనిషియేట్ అది మనకి కంపల్సరీగా ఎసెన్షియల్. ఐఎంపీఎస్ చేయాలి అంటే గనక ఈ ఎంఎంఐడీ ద్వారానే. అండ్ జస్ట్ లైక్ ఇట్ ఈజ్ ఏ కీ లాంటిదన్నమాట. అంటే మనం ఒక గదిలోకి ఎంటర్ అవ్వాలంటే లాక్ ఓపెన్ చేసి మనం లోపలికి ఎలాగ ఎంటర్ అవుతామో ఈ ఎంఎంఐడీ అనే కోడ్ అనేది మనకి ఎసెన్షియల్ టు ఆపరేట్ దిస్ ఎనీ ట్రాన్సాక్షన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ విత్ దిస్ IMPS facility. Okay. With your MMID number, the funds can be transferred easily using the following steps. ENT. First entry is simply log into your mobile number app, mobile banking app with your user ID password. Second step ante you will see that funds transfer section on the andra either select cheskuntaru funds transfer section. There you can select that IMPS option. ఎందుకంటే IFSC ఉంటుంది, IMPS ఉంటుంది. మై IMPS సెలెక్ట్ చేసుకుంటాం. Now enter the beneficiary details like the bank account number and bank mobile number and the simple MMID code. See this istaru. After this, you can simply verify the transaction using the MPIN. So me MPIN అనేది authentication. అంటే ఒక లెటర్ రాసిన తర్వాత సిగ్నేచర్ చేస్తే అంత authentication. అలాగే ఇవన్నీ చేసిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ లో MPIN ఇస్తే కనుక దట్ ఈస్ యువర్ authentication. So or by entering ఇది లేదనుకుంటే by entering a OTP sent to your SMS ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఓటీపీ ద్వారా కూడా బేస్డ్ మీద చేసుకోవచ్చు. నెక్స్ట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అంటాం. ఓకే, వాట్ ఈస్ దిస్? ఇందులో ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో వన్ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ పవర్స్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఇంటూ ఏ సింగిల్ మొబైల్ అప్లికేషన్ ఆఫ్ ఎనీ పార్టిసిపేటింగ్ బ్యాంక్. సో ఇందులో యూపీఐలో పార్టిసిపేటింగ్ బ్యాంక్ చేసేటప్పుడు ఏంటంటే ఎనీ ట్రాన్సాక్షన్స్ అవి ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి చేయాలని కనుక ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే మనం పీర్ టు పీర్ అంటే 1 to 1. ఇందులో మీకు ఏంటంటే దీని అర్థం పీర్ టు పీర్ అంటే నో మిడిల్ ఇంటర్వెన్షన్, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. ఓకే, సో ఇట్ ఈస్ ఓన్లీ 1 to 1 కింద లెక్క మాట్లాడు. ఇది కలెక్ట్ రిక్వెస్ట్ విచ్ కెన్ బి షెడ్యూల్డ్. ఇందులో కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ కూడా షెడ్యూల్ పలానా టైంకి మనం పంపమని చెప్పి కూడా షెడ్యూల్ చేసుకునే ఫెసిలిటీ ఇందులో ఉంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూపీఐ. నెక్స్ట్ విత్ ది అబోవ్ కంటెస్ట్ ఇన్ మైండ్ NPCA కండక్టెడ్ ఏ పైలట్ లాంచ్. ఇదంతా యూపీఐ ప్లాట్ఫామ్ ఇదంతా అరేంజ్ చేసింది ఎవరు అంటే కనుక NPCA అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అండర్ ది కమిటీ నుంచి ఎవరు చేశారంటే అప్పట్లో రఘురామ్ రాజన్ అని చెప్పేసి గవర్నరు, ఆయన హయాంలో ఇది లాంచ్ చేశారు. ఓకే, ముందు ఇనిషియల్గా పైలట్ లాంచ్ కింద 21 మెంబర్ బ్యాంక్స్కి లాంచ్ చేశారు. ఇది ఏంటంటే దీనికి ఒక ప్లాట్ఫామ్ కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే యాప్స్కి కనెక్ట్ చేస్తారు. అంటే యూపీఐ అనేది ఎనేబుల్డ్ యాప్స్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్లో చేసి దాని నుంచి మనం ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేసుకుంటాం. ఫీచర్స్ ఆఫ్ యూపీఐ చూద్దాం. ఇది 24/7 365 days ఉంటుంది. ఇది అంటే ఆల్ 24 hours హోల్ డే. అండ్ సింగిల్ మొబైల్ అప్లికేషన్ ఫర్ యాక్సెసింగ్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్. ఒక్క మొబైల్ అప్లికేషన్ సరిపోతుంది ఫర్ యాక్సెసింగ్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఎక్స్ బ్యాంకు, వై బ్యాంకు, ఏ బ్యాంక్ అయినా సరే డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ వీ కెన్ యాక్సెస్ విత్ ఏ సింగిల్ మొబైల్ అప్లికేషన్. ఒకే ఒక మొబైల్ అప్లికేషన్. అంటే ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఒక మొబైల్ అప్లికేషను, అలాగే ఆంధ్ర యూనియన్కి ఒక మొబైల్ అప్లికేషను, అలాగా ఏ బ్యాంక్ ఆ బ్యాంకు డిఫరెంట్ మొబైల్ అప్లికేషన్స్ అక్కర్లా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు SBI యోనో ఉందనుకోండి, అదేంటి ఎక్స్క్లూజివ్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్. అలా కాకుండా ఇక్కడ యూపీఐ ప్లాట్ఫామ్లో మనం చేయగలిగేది ఏంటంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే అంటే ఒక సింగిల్ మొబైల్ అప్లికేషన్ తోటి ఓకే యూ కెన్ యాక్సెస్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ చేయొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ అంటే 2-factor authentication ఉంది. 2-factor authentication అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మీకు డబుల్ చెక్ లాంటిది. ఓకే, అంటే ఓటీపీల ద్వారా అన్నమాట. స్ట్రాంగ్ ఫీచర్ ఆఫ్ సీమ్లెస్ సింగిల్ క్లిక్ పేమెంట్. నెక్స్ట్ వర్చువల్ అడ్రస్ ఆఫ్ ద కస్టమర్ పుల్ అండ్ పుష్ ప్రొవైడ్స్ ఫర్ ఇంక్రిమెంటల్ సెక్యూరిటీ విత్ ద కస్టమర్ నాట్ రిక్వైర్డ్ టు ఎంటర్ ద డీటెయిల్స్ సచ్ యాస్ ద కార్డ్ నెంబర్, అకౌంట్ నెంబర్, IFSC. అంటే మన బేసిక్ డేటా లైక్ IFS, అకౌంట్ నెంబర్స్, కార్డ్ నెంబర్స్ ఇవి ఏమి ఎంటర్ చేయక్కర్లేదు. వర్చువల్ అడ్రస్ బేసిస్ మీద మీరు అమౌంట్ పంపడం కానీ అమౌంట్ తెప్పించుకోవడం చేయొచ్చు. అంటే ఏంటంటే సపోజ్ నాది రమా బ్యాంక్ అనుకోండి, నేను పంపించేస్తుందండి రవికుమార్ అనుకోండి.
సో అప్పుడు ఏం చేస్తారు, Ravi@Rama Bank అనే వర్చువల్ అడ్రస్ క్రియేట్ అయిపోతుంది ఆ పర్టికులర్ బెనిఫిషరీ. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు జస్ట్ లైక్ కోడ్ లాంటిది. దీనికి ప్రత్యేకంగా ఒక నెంబర్ ఇవ్వటం కానీ, లేదంటే అతని యొక్క డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వర్చువల్ అడ్రస్ అనేది జనరేట్ అయిపోతుంది. ఆ వర్చువల్ అడ్రస్ని మనం ఉపయోగించుకుని వీ కెన్ మేక్ ట్రాన్సాక్షన్స్, అమౌంట్ పంపడం కానీ తెప్పించుకోవడం చేయొచ్చు. అలాగే బిల్ షేరింగ్ విత్ ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ ఆన్సర్ టు క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మనం మన ఏటీఎంకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏంటంటే, డెలివరీ అయిపోయిన తర్వాత ఏదైనా పార్సల్ మనం ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, వచ్చినప్పుడు మాత్రం రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రం మనం పేమెంట్ చేయాలనుకుంటాం. ఓకే, దాన్ని మనం క్యాష్ ఆన్ డెలివరీ అంటాం. లేదనుకుంటే దగ్గర ముందే మనం పే చేస్తాం అమౌంట్ ఆ అకౌంట్కి. ఇక్కడ ఏంటంటే ఏమవుతుందంటే, పేమెంట్ ఎప్పుడవుతుందంటే డెలివరీ అయిన మరుక్షణంలో మనకు ఆల్రెడీ ప్రీ అరేంజ్డ్ పేమెంట్ పెట్టుకుంటాం కాబట్టి అది షెడ్యూలైజ్ అయిపోయి వాడికి పేమెంట్ వెళ్తుంది అక్కడ. సో డెలివరీ కాలేదనుకోండి, మెటీరియలైజ్ కాలేదనుకోండి, పేమెంట్ అనేది అవ్వదు. సో దీనికి మనం క్యాష్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అప్పటికప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన పని కూడా ఉండదు, ఆటోమేటిక్ మాట. నెక్స్ట్ మర్చెంట్ పేమెంట్ విత్ సింగిల్ అప్లికేషన్ ఆర్ ఇన్ ది యాప్ అప్లికేషన్స్. మర్చెంట్ పేమెంట్స్ అన్ని కూడా ఈ యూపీఐ ద్వారా మనం చేయొచ్చు. నెక్స్ట్ యూటిలిటీ బిల్స్ పేమెంట్స్, వాటర్ ట్యాక్స్ కానీ ఇటువంటి ఏవైనా సరే మనం చేయొచ్చు. దీనికి ఏంటంటే స్కాన్ అండ్ పే ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, తర్వాత డొనేషన్స్, కలెక్షన్స్, డిస్బర్స్మెంట్, స్కాండల్స్, తర్వాత రైజింగ్ కంప్లైంట్స్ ఫ్రమ్ మొబైల్ యాప్ డైరెక్ట్లీ, ఇవన్నీ కూడా మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఇన్ యూపీఐ. యూపీఐలో పార్టిసిపెంట్ ఎవరు ఉంటారని అడుగుతారు. ఇక్కడ ఏంటంటే పేయర్ పిఎస్పి, పేయి పిఎస్పి అంటే ఏంటంటే, పేయర్ ఎవరైతే పే చేస్తున్నాడు, పేయి అంటే ఎవరికి పే చేస్తున్నారు, ఎవరికి వాళ్ళకి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, యాప్స్ ఉంటాయి, యాప్స్ డెవలప్ చేస్తారు. సో పేరుకి ఉండే యాప్ వాడు ఉపయోగించుకుంటాడు, అంటే వాడు సర్వీస్ ప్రొవైడర్ సెపరేట్గా ఉంటాడు. పేయికి యాప్ ప్రొవైడ్ చేసినప్పుడు వేరేగా ఉంటాడు. సో వాళ్ళని ఏమంటారంటే పేయర్ పిఎస్పి అంటాం, పేయి పిఎస్పి అంటాం. ఇది కాకుండా రెమిటర్ బ్యాంక్. రెమిటర్ బ్యాంక్ అంటే బ్యాంక్ అనేది రెమిటరే కదా. రెమిటర్ అంటే బెనిఫిషరీ బ్యాంక్. సపోజ్ డబ్బులు తీసుకుంటున్నాడు, నేను ఇక్కడ పంపిస్తున్నాను, సో నేను రెమిట్ చేస్తున్నాను. సో నా బ్యాంక్ నుంచి నేను పంపిస్తాను, నా బ్యాంక్ సపోజ్ స్టేట్ బ్యాంక్ అనుకోండి. సో రెమిటర్ బ్యాంక్ విల్ బికమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదర్ పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నాడు, ఈజ్ ఏ బెనిఫిషరీ. అతనికి ఆంధ్ర బ్యాంక్లో యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది అనుకోండి. సో యూనియన్ బ్యాంక్ విల్ బి ద బెనిఫిషరీస్ బ్యాంక్, అలా అన్నమాట. సో నెక్స్ట్ అండి ఎన్పిసి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అనేది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేసి మెయింటైన్ చేస్తుంది ప్రొవైడర్స్ అన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ మామూలుగా ఉంటారు. బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ అంటే నాకు అకౌంట్, అవతలకి అకౌంట్, నేను పంపించేవాడు నేను, తీసుకునేవాడు కాబట్టి ఇద్దరు కూడా అకౌంట్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత మర్చెంట్స్ ఉంటే మర్చెంట్స్ ఉంటారు ఇందులో. నెక్స్ట్ యూపీఐ బెనిఫిట్స్ అండ్ ఎకో సిస్టమ్ పార్టిసిపెంట్స్ ఏంటి అంటే, బెనిఫిట్స్ ఫర్ ద బ్యాంక్స్ అయితే ఏంటి యూపీఐ ద్వారా, సింగిల్ క్లిక్ 2-factor ఆథెంటికేషన్ అంటాం. ఓకే, అంటే దీన్ని ఏమంటే 2FA అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, 2FA అన్నా కూడా 2-factor ఆథెంటికేషన్, రెండు ఒకటే, రైట్. ఆథెంటికేషన్ అనమాట, డబుల్ ఆథెంటికేషన్. రెండు కప్పులు తాళం కప్పులు వేస్తే కనుక మనకి ఎంత మోర్ సెక్యూర్డ్గా ఉంటుందో, అలా ఆథెంటికేషన్ కూడా 2-factor ఆథెంటికేషన్ అనుకుంటాం. యూనివర్సల్ అప్లికేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్. ఈ యూపీఐ అనేది ఓకే, మన ఇండియాలో కొద్ది అబ్రాడ్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారు. అక్కడ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కూడా మనం ఈ యూపీఐ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. లెవరేజింగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లెవరేజింగ్ అంటే ఈ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే మనకి ప్రొవైడ్ బేసిస్ మీద జరుగుతుంది. అండ్ సేఫర్, సెక్యూర్డ్ అండ్ ఇన్నోవేటివ్. ఇట్ ఈస్ టోటలీ ఇన్నోవేటివ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఆల్సో. అవుట్ సైడ్ అదర్ కంట్రీస్లో కంటే అబ్రాడ్లో కూడా మనం వీఆర్ సక్సెస్ ఇన్ దిస్ యూపీఐ ప్లాట్ఫామ్. ఓకే, అండ్ పేమెంట్ బేసిస్ సింగిల్ అండ్ యూనిక్ ఐడెంటిఫైయర్ ఉంటుంది. చెప్పాను కదండి మీకు, వర్చువల్ పేమెంట్ అని చెప్పేసి, అలాగే యూనిక్గా. ఎనేబుల్ సీమ్లెస్ మర్చెంట్ యూనిక్స్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా రిపీట్ అవ్వదండి. ఇప్పుడు మన ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేయాలంటే కనుక వాళ్ళు ఏం చేస్తుంది, సపోజ్ నేనేదో పెట్టాను అనుకోండి, హరి 1966 అని పెట్టినాను అనుకోండి, అది చెక్ చేస్తుంది, అది ఎక్కడ ఆల్రెడీ ఉంది, దీంతో ఓపెన్ చేశారు అది అని చెప్పేసి వాడు చెప్పేస్తాడు. అప్పుడు మనం మార్చుకుంటాం. అంటే అది ఏంటి, ఆల్వేస్ ఇట్ విల్ ట్రై టు యూనిక్ ఉంది, అంటే రిపీట్ అవ్వదు అది. అదే ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, వర్చువల్ అడ్రస్ కూడా యూనిక్ అయిపోతుంది, ఇంకొకటికి ఎవరికి కూడా మళ్ళీ జనరేట్ అవ్వదు ఒకసారి కనుక జనరేట్ అయితే. అది ఇందులో ఉన్న వెరీ వెరీ ఎక్సలెంట్ ఫీచర్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఫర్ దట్ కస్టమర్స్ అయితే ఏంటి, రౌండ్ ద క్లాక్ అవైలబిలిటీ,
చెప్పాను కదా 24/7 అండ్ సింగిల్ అప్లికేషన్ ఫర్ యాక్సెసింగ్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. యూజ్ ఆఫ్ వర్చువల్ ఐడి మోర్ సెక్యూర్ అండ్ నో క్రెడెన్షియల్ షేరింగ్. తర్వాత సింగిల్ క్లిక్ ఆథెంటికేషన్ అండ్ రైజ్ కంప్లైంట్ ఫ్రమ్ ద మొబైల్ యాప్ డైరెక్ట్లీ. నెక్స్ట్ బెనిఫిట్స్ ఫర్ ద మర్చెంట్స్ అయితే కనుక సీమ్లెస్ ఫండ్ కలెక్షన్ ఫ్రమ్ కస్టమర్స్, సింగిల్ ఐడెంటిఫైయర్స్, నో రిస్క్ ఆఫ్ స్టోరింగ్ కస్టమర్స్ వర్చువల్ అడ్రస్. ఈ వర్చువల్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి దీనికి మళ్ళీ స్టోరేజ్ పెట్టుకుని మనం ఎక్కడో మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పాస్వర్డ్స్ మెమరైజ్ చేసుకున్నట్టుగా. ఓకే, అండ్ ట్యాప్ కస్టమర్స్ నాట్ హ్యావింగ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్. ఓకే, అండ్ షోడబుల్ ఫర్ ఏ ఈ-కామర్స్ అండ్ రిజాల్వ్స్ దట్ సిఓడి కలెక్షన్ ప్రాబ్లం అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రాబ్లం లేకుండా అది ఆటోమేటిక్ రిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి అది యూపీఐలో షెడ్యూల్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా డెలివరీ అయిపోయిన వెంటనే ఇనిషియేట్ అయిపోతుంది ట్రాన్సాక్షన్. అలాగే 2FA అంటే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇన్ యాప్ అప్లికేషన్స్ అయ్యేది. నెక్స్ట్ భీమ్ యూపీఐ ప్లాట్ఫామ్ అప్లికేషన్ అంటే ఇదేంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ కంప్లీట్ పేమెంట్ సొల్యూషన్ యాప్. ఇట్స్ నథింగ్ బట్ ఎన్ యాప్. ఓకే, అడుగుతాడు భీమ్ అంటే వాట్ ఈస్ దట్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, ఫస్ట్ అబ్రివేషన్ పార్ట్. ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ కంప్లీట్ పేమెంట్ సొల్యూషన్ యాప్. దేని మీద వర్క్ చేస్తాను అడుగుతాడు. యూపీఐ మీద వర్క్ చేస్తుంది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మీద. భీమ్ అనేది ఇట్ ఈస్ ఏ డిజిటల్ పేమెంట్ మెథడ్ అని ఒకసారి భీమ్ అంటే డిజిటల్ పేమెంట్ మెథడ్ అని కూడా అందుకని మేము హైలైట్ చేస్తాను. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇందులో ఏంటంటే రిసీవింగ్, సెండింగ్ రెండు ఉంటాయి. లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ అనేది రియల్ టైం బేసిస్ మీద మీకు జరుగుతుంది. మనీ ఎంత కూడా వర్చువల్ అడ్రస్ అనే రియల్ టైం బేసిస్. నెక్స్ట్ 24/7 హాలిడేస్తో ఏముంటుంది. ఈవెన్ హాలిడేస్ కూడా ఇది 24/7 అంటే ఈవెన్ హాలిడేస్ కూడా వర్క్ చేస్తున్నారు. దెర్ ఇస్ నో నీడ్ టు ప్రొవైడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సచ్ యాజ్ అకౌంట్ నెంబర్ చెప్పాను కదా, ఏఎఫ్ఎస్ ఇటువంటిది ఏం అవసరం లేదు. జస్ట్ వర్చువల్ అడ్రస్ బేసిస్ మీద జరుగుతుంది. దీంట్లో ఇంకో అనదర్ ఫీచర్ అంటే QR కోడ్ జనరేట్ అయ్యి స్కాన్ కూడా చేసేసి మనం ఓకే దాన్ని బట్టి కూడా పేమెంట్ చేయొచ్చు. ఫీచర్స్ ఆఫ్ దాంట్లో చెప్పాలంటే వాట్ ఆర్ ద ఫీచర్స్ అని అడుగుతాడు. ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ ఫస్ట్ రియల్ టైం కాబట్టి. ఇక్కడ ఏంటంటే నో సర్కమ్స్టెన్సెస్, నో నీడ్ ఆఫ్ IFSC కోడ్స్ ఏమీ అక్కర్లేదు వర్చువల్ బేసిస్. అదే నో బ్యాంక్ హాలిడేస్, దీనికి ఏం హాలిడేస్ అంటూ ఉండవు ఎప్పుడైనా సరే. అండ్ స్ప్లిట్ బిల్ విత్ ఫ్రెండ్స్, అలాగే ఒక బిల్ పేమెంట్ చేయాలనుకుంటే కనుక ఆ బిల్ని మనం స్ప్లిట్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఒకే సింగిల్ అటెంప్ట్లో చేయాల్సిన అవసరం లేదు. బై డిఫరెంట్ యూజర్స్ అంటే డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ స్ప్లిటెడ్ అమౌంట్స్ పే చేయొచ్చు. ద పేమెంట్ రిమైండర్స్కి వస్తే కనుక షెడ్యూల్ చేస్తాం. పేమెంట్స్ రిమైండర్స్ అంటే ఏంటంటే సపోజ్ ఇవాళ నేను ఒకళ్ళకి మా అబ్బాయికి ఒక 10,000 పంపించాను, కానీ ఇవాళ రేపో ఎల్లుండో పంపించాలి. సో ఎల్లుండికి మీరు షెడ్యూల్ చేసుకుంటారు. షెడ్యూల్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ టైంకి మనకు రిమైండర్స్ వస్తాయి. సో మీరు ఆటోమేటిక్గా ప్రీ అరేంజ్డ్గా అది మీ పేమెంట్ అనేది అవుతుంది యాజ్ పర్ ద షెడ్యూల్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ద భీమ్ యాప్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఆర్ సింపుల్, ఫాస్ట్, సెక్యూర్, నో అడిషనల్ ఛార్జెస్. యాప్ ఈజ్ ఫ్రీ ఫర్ డౌన్లోడ్. గూగుల్ పే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ కెన్ బి మేడ్ ఆన్ నాన్ యూపీఐ బ్యాంక్స్ యాజ్ వెల్. ది యాప్ ఈజ్ 24/7. అండ్ హౌ టు ఎన్రోల్ యువర్ సెల్ఫ్. డౌన్లోడ్ ది భీమ్ యాప్ ఫ్రమ్ దట్ ఆండ్రాయిడ్ యాప్. ఓకే, అండ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ సైన్. అంటే ఇది మర్చెంట్స్ అన్నమాట. ఇట్ ఈస్ ఫర్ ద మర్చెంట్స్. అండ్ పాస్ మెషిన్స్ వాళ్ళకి భీమ్ యాప్ బేస్డ్ కింద వాడుకుంటారు కదా అది. ఓకే, అండ్ ద బ్యాంక్ విల్ క్యారీ అవుట్ దట్ ఆన్ బోర్డింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అగ్రిమెంట్ త్రూ ఇట్స్. మామూలుగా అగ్రిమెంట్ అండర్గో అవ్వాలి. తర్వాత వీళ్ళకి పాస్ మెషిన్స్ అవి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు దట్ భీమ్ యాప్. అండ్ ట్రాన్సాక్షన్ లిమిట్ అండ్ ఛార్జెస్ ఆఫ్ భీమ్ ఉంటాయి దీనికి. అవి ఏంటి అంటే యూ కెన్ మేక్ ఏ ట్రాన్సాక్షన్ వేర్ ద మ్యాక్సిమం అమౌంట్ ఈస్ 10,000 and the maximum amount of the money you can transfer within 24 hours is 20 hours. అంటే within 24 hours కనుక ట్రాన్స్ఫర్ చేయాలంటే maximum limit is 20,000. పెర్ ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటే కనుక maximum limit is 10,000. ఈ రెండు ఇంపార్టెంట్. నో చార్జెస్ ఫర్ దిస్ మేకింగ్ ట్రాన్సాక్షన్స్ వయా భీమ్ యాప్. అయితే కానీ చార్జెస్ అయితే లేవు బికాజ్ ఇట్ ఈస్ డిజిటల్ ప్రమోషన్స్లోకి వస్తుంది. పైగా ఇట్ ఈస్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ made this app. Next, internet banking. What is internet banking? We are almost familiar of this one. Net అనేది ఉండాలి. దాని ప్రకారం మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయి.
సో లాగిన్ అవుతాం. మన బ్యాంక్లో ఏ ట్రాన్సాక్షన్స్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావచ్చు, అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ కావచ్చు, ఏవైనా సరే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ వీ కెన్ గెట్ ఫ్రమ్ అవర్ ఎండ్ ఇట్ సెల్ఫ్. No need to visit the branch. Features of online bank అంటే ఇవే. Check the account statement online, open the fixed deposit, pay utility bills, make merchant payments, funds transfers, order for a checkbook ఆర్డర్ చేయొచ్చు. అండ్ బై జనరల్ ఇన్సూరెన్స్ మనం కొనుక్కోవచ్చు, పాలసీ చేసుకోవచ్చు. తర్వాత రీఛార్జ్ డిటిహెచ్ ఆన్ మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవైలబుల్ ఇన్ దట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏంటి అంటే అవైలబిలిటీ. ఓకే. అండ్ అన్ని సర్వీసెస్ మనకి అంబ్రెల్లా కింద ఉన్నట్టుగా ఒకే చోట నుంచి మనకి మన ఇంట్లోనే మన నెట్ ల్యాప్టాప్ కానీ ఎక్కడి నుంచి కానీ మొబైల్లో కానీ చేసుకోవచ్చు. ఈజీ టు ఆపరేట్, కన్వీనియన్స్, టైమ్ ఎఫిషియంట్ అండ్ actively tracking. So with this part of the topic is over. Thank you.